హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 31. జైన్ నిన్ను మర్చిపోవటం కష్టమే కానీ ప్రయత్నిస్తాను. కానీ నా జీవితంలో వేరే ఏ అమ్మాయిని కూడా ఊహించుకోలేను. భూమి, నాకు తెలుసు బావా నువ్వు ఇలానే అంటావని. నిజంగా చెప్తున్నా బావా, నిన్ను మర్చిపోలేకపోతూ నరకం అనుభవిస్తున్నాం. అమ్మ నాన్న నన్ను ఈ బంధాన్ని అంగీకరించు అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా అదే అంటున్నావు. కానీ నా గురించి ఎవరు ఎందుకు ఆలోచించరు? నాకు మనసుంటుంది. నేను ఒక మనిషినే అని ఎందుకు అనుకోవటం లేదు ఎవరు? నీతో ఒక అందమైన జీవితం ఉంటుందని ఊహించుకున్నాను బావా. కానీ అది ఊహలాగే ఉండిపోయింది అని భూమి బాధపడుతుంది. జై, బుజ్జమ్మ, నేను చెప్పేది ఒకసారి వింటావా? భూమి చెప్పు బావా అని అంది. గడిచిన జీవితంలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు వర్తమానంలో దుఃఖంలో ఉన్నావు. గడిచిన జీవితం కన్నా ఇంకా ఎక్కువ రెట్లు సంతోషంగా ఉంటావేమో రా భూమి. భూమి, నాతో ఇలా చెప్తున్నావా బావా? నువ్వు కూడా అలానే ఉంటావా? జై ఒక నిమిషం ఆగి, ఉంటానేమోరా, కానీ నువ్వు లేని లోటు నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. అలాగని నువ్వు నాకు తిరిగి కావాలని నేను కోరుకోను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బావా, నాకు చెప్పావు కదా, మరి నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు బావా? జై, నేనేం చెప్పాను బుజ్జి? నేను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు. అది నిజమే, కానీ నేను నీ పక్కన లేకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా? జై బాధగా, బుజ్జమ్మ, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా విరాజు. అలా ఎందుకు చేసుకున్నాడో కూడా తెలీదు. మావయ్య మీద కోపంతో చేసుకున్నాడు అని తను చెప్తున్నా. నువ్వంటే తనకి చాలా ప్రేమ ఉంది బుజ్జమ్మ. అందుకే నిన్ను దూరం చేసుకోలేక పెళ్లి చేసుకున్నాడు. తనకి నువ్వంటే చాలా ఇష్టం. తను పైకి కోపంగా ఉన్నా మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది. తన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. జాగ్రత్త బుజ్జమ్మ, మరోసారి నాకు కాల్ చేయకు. దానివల్ల విరాజ్కి నీ మీద కోపం వస్తుందేమో. లవ్ యూ బుజ్జి అని కాల్ కట్ చేశాడు. జై, బుజ్జమ్మ, నీకు ఏ కష్టం వచ్చినా ఒక ఫ్రెండ్లా ఒక బావలా తోడుంటా బంగారం. నా మీద కూడా నీకు ఇప్పుడు కోపంగా ఉంటుంది. కానీ నీ జీవితం బాగుండాలని నీతో అలా అన్నాను అని మనసులో అనుకుంటాడు. మా కోసం నువ్వు అలా మాట్లాడ్డావని నాకు తెలుసు బావా. ఎలా అయినా నువ్వు నన్ను మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్తావని అనుకుంటున్నా. ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు బావా అని అని మనసులో అనుకుంటుంది. డోర్కి ఆనుకుని భూమిని చూస్తున్న విరాజ్ని చూసి భయంతో భూమి వణికిపోతుంది. తన ఫోన్లో మాట్లాడడం విన్నాడేమోనని. ఎందుకంటే మీ బావతో నువ్వు మాట్లాడితే నిన్నేమీ చెయ్యను, కానీ మీ బావని చంపేస్తా అని బెదిరించడం గుర్తొచ్చి, లేదు, నా వల్ల బావకి ఏం కాకూడదు, దేవుడా నువ్వే కాపాడు స్వామి, ఈయన నేను మాట్లాడింది వినకుండా ఉండాలి అని కోరుకుంటుంది. విరాజ్ భూమి దగ్గరకు వచ్చి నిలబడి తన నుదుటిన పట్టిన చెమటను తన వేలుతో తుడుస్తూ, ఏమైంది స్వీటీ, ఎందుకు అంతలా భయపడుతున్నావు? నన్ను చూసి నేనేమీ రాక్షసుని కాదుగా. కేవలం నీ దగ్గరకు వచ్చేసరికి అలా ప్రవర్తిస్తాను అంతే. అది కూడా నువ్వు నాకెక్కడ దూరం అవుతావో అన్న భయంతో మాత్రమే. నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూడాలి కానీ భయాన్ని కాదు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదు అని. నీకు కొంచెం సమయం కావాలి నన్ను అర్థం చేసుకోవటానికి. నిన్నింకా బలవంతం చెయ్యను బుజ్జి అని తనని గట్టిగా కౌగిలించుకుని, క్షమించు, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా. అప్పుడు నా మనసు చంపుకుని అలా చేశాను. నువ్వు పూర్తిగా నా భార్యగా మారితేనే నాకు దగ్గరగా ఉంటావని అలా చేశాను. విరాట్ చెప్తుంది వింటున్న భూమికి తన పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడో తలుచుకుంటేనే తన కంట్లో కన్నీరు ఆగనంటూ వస్తున్నాయి. తన్ని హత్తుకున్న విరాజు షర్ట్ని భూమి కన్నీరు తడిపేస్తుంటే విరాజ్ మాత్రం మౌనంగానే రోదిస్తున్నాడు. ఎంతో అమాయకంగా ఉండే భూమిని ఇలా ఉండటానికి కారణం తానే అని అనుకున్నప్పుడల్లా తన హృదయం ద్రవించిపోతుంది. చిన్నగా ఏడుస్తున్న భూమి చాలా గట్టిగా వెక్కిపెట్టి ఏడుస్తూ, మీరు ఒక్కసారన్నా నా గురించి ఆలోచించారా? మీకు నచ్చింది చేసుకుంటూ పోయారు. నేను మనిషిని అని మీకు అనిపించలేదా? మా నాన్న మీద కోపం నా మీద తీర్చుకున్నారు. నిజంగా నన్ను ప్రేమించుంటే ఇలా చేసేవారు కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు
అని విరాజ్ వీపు మీద గట్టిగా కొడుతూ అలా ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. తను అలానే మంచం మీద పడుకోబెట్టి, నీకు విశ్రాంతి చాలా అవసరం బుజ్జమ్మ. ఇలా నిన్ను మీ నాన్న బావ మాత్రమే పిలుస్తారు. ఇక మీద నేను కూడా పిలుస్తాను అని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన తల నిమురుతూ, నువ్వు మీ బావతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను నేను. నాకు తన మీద ఎటువంటి కోపం లేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదని అలా భయపెట్టాను నిన్ను. అంతేగాని ఏమీ కాదు. ఇక మీద ప్రేమతో నీకు దగ్గరవుతాను అని తన సామాన్లు ప్యాక్ చేయటానికి వెళ్ళాడు. పల్లవి సుభద్ర దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, అన్నయ్య నీకు కాల్ చేశాడా అని అంది. లేదురా, ఏమయ్యింది? అక్కడంతా బానే ఉందిగా. హా, అది తెలుసుకోవాలని అడుగుతున్నా. అన్నయ్య మీతోనే ఎక్కువ మాట్లాడతాడు కదా. సుభద్ర, అసలేంటి నీ బాధ? రాజు నాతో మాట్లాడుతున్నాడనా లేదా నీతో మాట్లాడడం లేదన్నా అంది నవ్వుతూ. రెండోదే, నా స్నేహితురాలు కూడా నాకు కాల్ చేయటం లేదు. మరి నువ్వు చెయ్యొచ్చు కదా. నాకు భయంగా ఉంది, తను నా మీద కోపంగా ఉందేమోనని. నువ్వే అన్నీ ఊహించుకుంటే ఎలారా? రాజ్కి కాల్ చేసి తను ఎలా ఉందో తెలుసుకో. అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా? అయ్యో అత్తయ్య, అన్నయ్య ఎలాంటివాడో నాకు తెలుసు. భూమిని పంతంతో కాదు పెళ్లి చేసుకుంటా. తనకి తను ఎక్కడ దూరమైపోతుందో అని అలా పెళ్లి చేసుకున్నాడు. సుభద్ర, నిజం పల్లవి, నా రాజు ఎప్పుడు ఒకరు మంచి చేయాలని చూస్తాడు కానీ మరొకరిని బాధ పెట్టాలని అనుకోడు. నాకు కూడా వాడితో మాట్లాడాలని ఉంది. అయితే ఇప్పుడే కాల్ చేస్తాను అని పల్లవి విరాజ్కి కాల్ చేసింది. అలా 2 సార్లు చేసినా రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పల్లవి, అన్నయ్య కాల్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య అని అంది. తను బిజీగా ఉన్నాడేమో, కాసేపు ఆగి తనే కాల్ చేస్తాడులే. నువ్వు కంగారు పడకు. వెళ్ళు, కృష్ణ వచ్చే టైం అయింది అని అంది. అబ్బా, కొడుకు అంటే ఎంత ప్రేమో. ఏదో అత్త కదా కాసేపు మాట్లాడాలని వస్తే కొడుకు వచ్చాడు వెళ్ళమంటుంది అని మూతి తిప్పుతూ వెళ్ళింది. సుభద్ర, ఏ ఆగవే అల్లరి పిల్ల అని తను వెనక్కి వెళ్తుంటే, నువ్వు నన్ను పట్టుకోలేవత్తా అని పరుగున వెళ్ళింది హాల్లోకి. ఇంతలో ఆఫీస్ నుండి నందన్, కృష్ణ కూడా రావటంతో అత్త కోడల్ని చూసి, ఏమైంది మీ ఇద్దరికి ఇలా పరిగెడుతున్నారు? ఏం లేదు బావా, అత్తకి బోరు కొడుతుంటే అలా ఆడుకుంటున్నాం. కృష్ణ, నీ పిచ్చి మా అమ్మ కూడా ఎక్కించకే, అసలే అమాయకురాలు అని సోఫాలో కూర్చున్నాడు. నందన్ కూడా కృష్ణ పక్కన కూర్చుని, ఏ బావకి పెళ్ళైన 3 నెలలకే గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు. పల్లవి, రే, పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడని అంది. అందుకే కదే అంటున్నాను, ఏం చేశావే అని. పల్లవి కోపంగా సుభద్ర దగ్గరికి వెళ్ళి, చూడత్తయ్య, అన్నయ్య నన్ను ఎలా ఏడిపిస్తున్నాడో. నందన్, అత్తయ్య, నేను నిజమే చెప్తున్నా. బావని చూడు ఎలా అయ్యాడో. తను కృష్ణాని చూస్తూ, నా కొడుకు బాగానే ఉన్నాడు కానీ నా కోడల్ని ఆట పట్టించడం ఆపు నువ్వు. దాని చేతిలో దెబ్బలు తినాలని ఉందా నీకు? అయ్యో అత్తయ్య, దాని చేతిలో దెబ్బలు తింటే బావ చూడు ఎలా అయ్యాడో. నేను కూడా అంటే నాకు ఇంకా పెళ్ళి కూడా కావాలి. పల్లవి, రే అన్నయ్య, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా. నీకు ఇలా కాదు, నిజంగా అత్త చెప్పినట్టు నీకు బాగా పడాలి అని అక్కడ ఉన్న ఒక పుస్తకం తీసుకుని నందన్ని కొట్టడానికి వెళ్తుంటే తన అమ్మో ఇది నిజంగా కొట్టేలా ఉంది అని అక్కడి నుండి పరిగెడుతున్నాడు. పల్లవి, అన్నయ్య ఆగురా, ఆగు అని తన వెంట పడుతుంటే, కృష్ణ, ఏమయ్యింది ఈరోజు? తన భూమి గురించి బాధపడుతుందిరా. రాజ్కి ఫోన్ చేస్తే పిక్ చేయటం లేదు. అందుకే తన బాధను మర్చిపోవటానికి ఇలా చేస్తుంది. ఇంతలో భావాన్ని గట్టిగా నందన్ అరవడంతో కృష్ణ, సుభద్ర ఇద్దరూ కంగారుగా ఏమయ్యింది అని వెళ్ళారు. కృష్ణ, అత్తయ్య ఏమైంది? పల్లవి ఎందుకు అలా పడిపోయింది అని అడిగాడు. నందన్, బావా, తను నన్ను కొట్టడానికి నా వెంట పడింది కదా. నేను వంటగదిలో ఉన్నా. అమ్మ, పెద్దమ్మ వెనకాలే ఉండి తనని ఆట పట్టిస్తూ తనకి దొరకకుండా ఉన్నాను. అప్పటి వరకు బాగానే ఉన్న పల్లవి తన తల పట్టుకుని ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇది జరిగిందని చెప్పాడు. కృష్ణ, చిన్నత్త కొన్ని మంచినీళ్ళు తీసుకురండి ఫాస్ట్గాని అన్నాడు. తను అలాగే అని వెళ్ళి నీళ్లు తెచ్చి కృష్ణ చేతికిచ్చింది. లలిత గారు పల్లవి కళ్ళు తెరువు అని బుగ్గలు తడుతూ ఉన్నా కూడా తనలో ఎటువంటి చలనం లేదు. కృష్ణ తన మొహాన్న కొన్ని నీళ్లు చిలకరించినా కూడా తను అలానే ఉంది. నందన్ వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు అని తన్ని ఎత్తుకుని తమ గదికి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తన చేతులు రుద్దుతూ, పల్లవి కళ్ళు తెరువు, ఏమైందే? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా, హఠాత్తుగా ఇలా అయ్యిందేంటి అని అంటూ ఉంటే సుభద్ర ఇంట్లో అందరూ తన కంగారు చూసి,
కృష్ణ, తనకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకో అరగంటలో డాక్టర్ వస్తారు, తనకేమీ కాదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మేము తన దగ్గర ఉంటాం. లేదు లేదు, తను కళ్ళు తెరిచే వరకు నేను ఎటు వెళ్ళను అని పల్లవి దగ్గరే కూర్చున్నాడు కృష్ణ. ఓ అరగంట తర్వాత డాక్టర్ ఆ గదిలోకి వచ్చి పల్లవిని చూస్తూ, మీరు కాసేపు బయటికి వెళ్ళండి, నేను తన్ని చెక్ చేయాలి అని చెప్పడంతో అందరూ గది బయటికి వేచి చూస్తూ ఉన్నారు. పల్లవిని చెక్ చేసిన వైద్యుడు బయటికి వచ్చి, ఇక్కడ తన భర్త ఎవరు అని అంటే, కృష్ణ డాక్టర్ ముందుకు వెళ్ళి, నేనే, తనకేమీ కాలేదుగా అని కంగారుగా అడుగుతుంటే, ఏమీ కాలేదు, మీతో ఒక మాట మాట్లాడాలి అని కృష్ణని డాక్టర్ గదికి తీసుకెళ్ళింది. ఇంతకీ ఏం చెప్తుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.